హలో అండి. ఇవాళ మన కథ ఆరతి తన ఫ్రెండ్స్తో కాఫీ డేలో కూర్చుంది. అంత అందమైన అమ్మాయిలు ఒక చోట చేరి కిలకిల్లాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీ తోట విరబూసిందేమో అన్నట్లుగా ఉంది చూడటానికి. ఆమె గంట నుండి చాలా లోతుగా చర్చ జరుపుతుంది వాళ్ళతో. అందరి ముఖాల్లోనూ కుతూహలం. అందమైన ఆ కనురెప్పుల వెనక కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు తొణికిసలాడుతున్నాయి. ఆ ఎన్నెన్నో భావాల మధ్య కూడా వాళ్ళందరికీ స్పష్టంగా కనిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం. ఇక చెప్పింది చాలే అమ్మాయి, నీకు ఎంతవరకు అర్థమైందో కానీ మా అందరికీ క్లారిటీ వచ్చేసింది అంది యామిని. ఆరతి, నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు అడిగింది వసుంధర. ఓ ఐసీ, ఫ్లైట్లో మాటల మధ్యలో ఆ మర్నాడు ఇనార్బెట్లకి వెళ్తానని చెప్పుంటావు. నీలాంటి బ్యూటీతో మళ్ళీ మాట్లాడాలి అనుకొనుంటాడు, వచ్చి కలిశాడు అంది వసుంధర. నిన్ను కావాలని వెంటాడుతున్నాడేమో అంది పల్లవి కళ్ళు పెద్దవి చేసి. అబ్బా ఉండవే, ఇదేమైనా వెంటాడు వేటాడు సినిమా అనుకున్నావా? ఇప్పుడే మొదలైన అందమైన ప్రేమ కథ అంది సౌందర్య. నేనేమీ ప్రేమించేయటం లేదు అతన్ని అంది ఆరతి ఉడుక్కుంటూ. ఆరతి, నువ్వు మన మెడికల్ కాలేజీ బ్యూటీవి. అతను నీ వెంట పడటంలో ఆశ్చర్యమేముంది చెప్పు? అయినా అందగాడే కదా అంది యామిని. అవును, మన్మడుగ్లా ఉంటాడు అంది వసుంధర ఆరతి చేతిలోని మొబైల్లో అతని ఫోటో చూస్తూ. అది ఫ్లైట్లో ఆరతి తీసుకున్న సెల్ఫీ. అతను అందగాడైతే సరిపోదే, బుద్ధి కూడా అందంగా ఉండాలి కదా అంది సౌందర్య. ఓకే, దానికంతా ఆలోచన ఎందుకు? అసలేమైంది మన ఆడపిల్లలకి? నీ వెంట పడుతున్నందుకు అతనికి చెల్లించక తప్పదు భారీ మూల్యం అంది యామిని. అంటే ఏంటో క్లియర్గా చెప్పు అంది ఆరతి. అతను నిన్ను పిలిచింది డిన్నర్కే కదా, వెళ్ళి భారీగా బిల్ చేసి అతన్ని టెస్ట్ చెయ్యి అంది యామిని సింపుల్గా. మిగతా ఆడపిల్లలంతా వత్తాసు పలికారు. నీ ఒక్కదాని వల్ల కాకపోతే మా ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారని చెప్పు, మేం కూడా వస్తాం, కూర్చుంటాంలే అంది వసుంధర వేరే టేబుల్ దగ్గర. ఓకే, మీరంతా వస్తానంటే నేను ఓకే చెప్తాను, చూస్తాను ఏమంటాడో అంది ఆరతి. మన్మధుడు ఓకే అంటాడు, నాకు తెలుసు అంది యామిని. హోటల్ తాజ్ కృష్ణాలో ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఆరతి ఆమె ఫ్రెండ్స్తో సహా హాజరైంది. ఆమె 4 ఫ్రెండ్స్కి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. ఆమెకు మన్మధుడికి మరో టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. వాళ్ళు వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి అతను వచ్చాడు. ఆరతి ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్లే ముందు ఆమె ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర ఆగాడు. హాయ్ గర్ల్స్ అన్నాడు నవ్వుతూ. అప్పటి వరకు అతని పైన బోల్డ్ అని జోక్స్ వేసుకున్నా అతను అంత చొరువుగా వచ్చి తమను మాట్లాడించేసరికి అమ్మాయిలందరూ సైలెంట్ అయిపోయారు. వసుంధర ఒక్కటే కాస్త ముందుగా తేరుకుంది. మేమంతా రావటం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో, సారీ, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాము అంది. నో, మిమ్మల్ని కలవటం నాకు సంతోషంగా ఉంది. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్ అన్నాడు. అలాగే, థ్యాంక్స్. మీ పేరు అంది వసుంధర. మన్మధుడి అసలు పేరేమిటా అనుకుంటూ. ఆ అమ్మాయిలందరూ కలిసి అతనికి మన్మధుడా అనే నిక్నేమ్ పెట్టారు. అదే బాగుందనుకొని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ప్రద్యుమ్న అన్నాడు నవ్వుతూ. తన ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర అంతసేపు ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూస్తుంది ఆరతి. అంతలో ఆమె దగ్గరకు వచ్చి, హాయ్, కొద్దిగా లేట్ అయింది నేను రావటం అన్నాడు ప్రద్యుమ్న. అదేం పర్వాలేదు, మా వాళ్ళేమైనా సతాయించారా అంది ఆరతి అనుమానంగా. ఏం లేదు, యు హ్యావ్ నైస్ ఫ్రెండ్స్ అంటూ కాంప్లిమెంట్ చేశాడు. అతనితో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు. 2 గంటల తర్వాత ఆరతికి వాళ్ళందరినీ క్యాబ్లో హాస్టల్కి పంపించాడు. రిటర్న్ జర్నీలో అమ్మాయిలందరిది ఒకే మాట, నీ మన్మధుడికి మేం కూడా ఫిదా. అంతా వెల్ బ్రెడ్ మనిషి. సినిమా హీరోలకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పించేలాంటి ఫిజిక్ ఉన్నవాడిని, సంస్కారవంతుడిని ఇంతవరకు చూడలేదని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అయితే ఆరతి కోసం అతను అంత ఖర్చు పెట్టడం ఎందుకు? అతనికి ఆమె పైన ఎంత ఇష్టం ఉన్నా, ఎంతటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయినా అనుకుందామనుకున్నా వాళ్ళకి అందులో ఏదో అసహజంగా అనిపించింది. ఆ విషయం ఆరతికి చెప్తే ఎలా ఫీల్ అవుతుందో అని కార్లో తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరికి వారు లోలోన అనుకున్నారు.
హాస్టల్కి వెళ్ళాక అందరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాత్రం బయటపడిపోయారు. ఆరతి మనసులోనూ అదే సందేహం కలిగింది. కానీ ఆమె బయటికి చెప్పలేదు. సరే, నాకు మరో రోజు టైం ఇవ్వండి. అతను ఈ సోషల్ మీడియా నెట్వర్క్లో ఏ మూల దాగి ఉన్నా వెతికి పట్టుకోవచ్చే బాధ్యత నాది అంది పల్లవి. సరే, ఆ పనిలో ఉండు నువ్వు అంది యామిని. ఆ మర్నాడు ఆదివారం కావటంతో అందరూ తీరికగా లేచి బ్రేక్ఫాస్ట్ చేయటానికి వెళ్తూ పల్లవి కోసం చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది. ఆమె రూమ్మేట్ యామిని ఇలా చెప్పింది. అది రాత్రంతా నిద్రపోకుండా ఆ మన్మధుడి ప్రొఫైల్ కోసం ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ల వంటి అన్ని సోషల్ మీడియా నెట్వర్క్లను వెతుకుతూనే ఉంది. ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు అంది. వాళ్ళ మాటలకు ముసుగు తీసి చూసింది పల్లవి. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైందే? నెట్ వేసి మరీ సోషల్ మీడియాలో ఎక్కడున్నా గానీ పడతానన్నావుగా, పట్టావా అని నిలదీసింది యామిని లేచున్న పల్లవిని గమనించి. లేదు తల్లి, లేదు. రాత్రంతా అన్నీ వెతికాను, కానీ ఫలితం శూన్యం అంది పల్లవి ఒళ్ళు వీచుకుంటూ. అయితే ఇక నువ్వే కనుక్కోవాలి అంది సౌందర్య ఆరతి వైపు చూస్తూ. సాలోచనగా ఆమె వైపు చూసి తన ఫోన్ నుంచి మెసేజ్ పంపింది ఆరతి. వెంటనే ప్రద్యుమ్న నుంచి రిప్లై వచ్చింది. అది చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏమైంది అంది యామిని ఆరతి ముఖంలోని మార్పులు చూసి. ఇదేంటే, తనకు ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్ లేదు అంటున్నాడు, ఇదెలా సాధ్యం అంది ఆరతి. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఇతని వ్యవహారం. మీరు నేను చెప్పింది సీరియస్గా తీసుకోవాలి ఇప్పటికైనా. కనీసం ఫేస్బుక్లో అకౌంట్ లేదంటే ఎలానే నమ్మటం? తన వివరాలు మనకు తెలిసిపోతాయని కావాలని అబద్ధం చెప్తున్నట్లుంటున్నాడు. ఆరతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంది యామిని సీరియస్గా. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఆరతి పైన కొంచెం జాలి కలిగింది వాళ్లకు. అంత స్మార్ట్గా ఉన్నవాడు ఆమె కోసం పర్రి చేస్తున్నాడు అంటే తమకు కూడా కాస్త అసూయ కలిగిన విషయం గుర్తుకు తెచ్చుకున్నారు. అవునే, ఇప్పుడు అందరూ డిజిటల్ ఐడెంటిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అతను తన డిజిటల్ ట్రేస్ దొరకకుండా ఉండాలి అనుకుంటున్నాడేమో. ఎందుకన్నా మంచిది, ఒకసారి అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాకే ఏదైనా డెసిషన్ తీసుకో అంది పల్లవి. స్నేహితురాళ్ళ సలహాలతో బుర్ర గిర్రున తిరిగింది ఆరతికి. ఈ మన్మధుడి వెనక రహస్యమేమిటో అర్థమై చావటం లేదే అనుకుంది. అతనిలో నిజమెంత అబద్ధమెంత అనేది తేల్చుకోవటానికి తనే ఏదైనా చెయ్యాలి అనుకుంది. స్నేహితురాళ్లతో తన ఆలోచన చెప్పింది. వాళ్ళు విన్నారు చాలా ఎగ్జైటెడ్గా. కానీ ప్రమాదం కదే అంది యామిని. సరేలే, రిస్క్ తీసుకుంటేనే కదా నిజం తెలిసేది. అయినా మనమంతా ఉంటాంగా అంది పల్లవి. వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో గుండెలు చిక్కపట్టుకొని మన్మధుడికి ఫోన్ చేసి మాట్లాడింది ఆరతి. ఆమె కాల్ చేయటం పూర్తయ్యే వరకు ఒక్క శబ్దం కూడా చేయకుండా ఆమె వైపే చూశారు మిత్ర బృందమంతా. ఏమన్నాడు అన్నారు స్నేహితురాళ్ళంతా ఏకకంఠంతో. ఆమె కాల్ ముగించగానే సరే అన్నాడు అంది ఆరతి. ఆమె ముఖంలో ఆనందం లేదు, ఒక మాదిరి టెన్షన్, మరో రకమైన తెగింపు కనిపించాయి. ఆ రోజు రాత్రి ప్రద్యుమ్న ఉన్న హోటల్ గది బయట ఎవరో బజర్ నొక్కారు. ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో పని చేసుకుంటున్న ప్రద్యుమ్న లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక కాశ్మీరీ షాల్లో భుజాలు పైన నిండుగా కప్పుకొని అందాల బరినెలా నుంచొని ఉన్న ఆరతిని చూసి ఆశ్చర్యంతో అతని కనులు పెద్దవయ్యాయి. కానీ వెంటనే సంభాళించుకొని కమ్ కమ్ అంటూ తను లోపలికి వెళ్ళాడు. గది తలుపు దగ్గరగా వేసి అతని వెనకే నడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆరతి. అతని గది చాలా విశాలంగా రిచ్గా ఫర్నిష్ చేయబడి ఉంది. టీవీ రన్ అవుతుంది, కానీ చాలా లో వాల్యూమ్లో ఉంది. అతని ల్యాప్టాప్ తెరిచి ఉండటం చూసి మీ పని డిస్టర్బ్ చేశానా అంది ఆరతి. నోనో, అదేం లేదు. నువ్వు వచ్చేలోగా ఏదైనా పని చేసుకుందామనుకొని అనుకున్నా అంతే అన్నాడు పట్టుబడ్డ దొంగలా. ఓ అంటూ అతను ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. భుజాల చుట్టూ ఉన్న అందమైన కాశ్మీరీ షాలు భుజాల మీదుగా జారి విచ్చింది. ఆమె నున్నటి భుజాలపై నుంచి ఆమె చేతుల మీదుగా మృదువుగా అది జారుతూ ఉంటే ఆమెను చూసిన ప్రద్యుమ్నకి గుండె జారినట్లయింది. కళ్ళప్పగించి
ఆమె బంగారు మేని ఛాయను చూస్తూ ఉండిపోయాడు. ఆమె వేసుకున్న స్లీవ్లెస్ డ్రెస్ వెనుక వైపు ఆమె నున్నటి వీపు కనిపించి అతని నోరు దాహంతో ఎండిపోయింది. ముందుకి చూస్తే ఒక ముత్యాల హారం ఆమె మెడ లోతులో ఇరుక్కున్నట్లుగా కనిపించింది. నల్లటి వెల్వెట్ డ్రెస్లో ఆమె మరింత అందంగా కనిపించింది. బహుశా ఈ అందం అందరి మతులు పోగొట్టకూడదనే సదుద్దేశంతోనే ఆమె ఆ కాశ్మీరీ షాల్ కప్పుకున్నట్లుంది అనుకున్నాడు. మరి డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారు కానీ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారు? అంది లేచి అతని వైపు నడిచి అతని ముందు కొద్దిగా వంగి అతని కనులలోకి సూటిగా చూస్తూ అడిగింది. అలా ఆమె వంగినప్పుడు ఆమె లోనెక్ డ్రెస్సులో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే అతని చూపులు అటు పరిగెత్తాయి. తను కోరుకున్న ఎఫెక్ట్ అతనిలో వచ్చింది అనుకుంది ఆరతి. మనిషికి కామం కలిగితే బుద్ధి నశిస్తుంది. అప్పుడు నటించే శక్తి కోల్పోతాడు. మనసులో ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, మృగం ఉంటే అదే బయటకు వస్తుంది. ఒకవేళ మృగమే గనక వస్తే తన మిత్రులకు ఒక్క సిగ్నల్ చేస్తే తలుపులు బద్దలు కొట్టుకొనైనా వచ్చేస్తారు అనుకుంది ఆరతి. అందుకే తను తలుపులు దగ్గరగా వేసింది కానీ లాక్ చేయలేదు. ఆరతి, నెట్లో మనం ముక్కు ముఖం తెలియని వాళ్ళను ఒక్కుబడిగా స్నేహితులుగా భావించడం నాకు ఇష్టం ఉండదు. నాకు నిజంగా పరిచయమైన వాళ్ళతో ఎవరితోనైనా అభిరుచులు కలిసినప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటాను. నీతో మాట్లాడి నీ వ్యక్తిత్వం నచ్చింది కనుకనే నీ స్నేహం కోరుకున్నాను. నీతో జీవితం పంచుకోవటానికి ఆశపడుతున్నాను అన్నాడు, చూపులు ఆమె పైనుంచి తప్పించి దూరంగా ఉన్న గోడను చూస్తూ. ఫ్రెండ్స్ సందేహపడినట్లు అతను వేరే విధంగా ప్రవర్తించకపోవడం ఆరతికి చాలా ఆనందం కలిగించింది. స్నేహం అంటే డేటింగ్ లాగానా, లేక మామూలు స్నేహమేనా? అలా మాట్లాడడం ఆమె స్వభావం కాదు. అయినా కాస్త కవ్వించింది. ఎందుకంటే అప్పటికే అతను మంచివాడ్లా ఉన్నాడు అని అనుకుంటున్నా బాగా వేడి మీద ఉన్నప్పుడే ఒక దెబ్బ వేస్తే బంగారం క్వాలిటీ బయటపడుతుంది అన్నట్లుగా. ఒకసారి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతని చూపులు ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయినా అనుభూతి కలిగింది. మనసులో ఏ మూలనైనా అతన్ని మభ్యపెట్టాలి, భ్రమింపచేయాలి అన్న ఆలోచన ఉన్నా ఆ చూపుతో అవి ఆవిరైపోయాయి. అతని చూపులను తప్పించుకోవటానికి లేచింది ఆరతి. నీ పెద్దవాళ్లతో మాట్లాడి నీకిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్నాడు. అతని మాటల్లోని నిజాయితీకి చలించిపోయింది ఆరతి. ఏం మాట్లాడాలో తెలియలేదామకు. లేచి 2 అడుగులు టీవీ వైపు వేసింది. హై హీల్ వేసుకున్న ఆరతి కాళ్ళు అనుకోకుండా మడతపడి ఆమె తూలిపడింది. నిజానికి అలా పడటం ఆమె ప్లాన్లో లేదు. చటుక్కున లేచి ఆమె పడకుండా పట్టుకున్నాడు ప్రద్యుమ్న. అతను వెచ్చని స్పర్శకు ఆమె దేహమంతా పులకరించింది. సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది. అంతలో ఆమె చేతిలో ఉన్న కీచైన్ కిందకు జారింది. ఒక చేత్తో ఆరతి నడుము చుట్టి తనకు దగ్గరగా హత్తుకొని ఉన్న ప్రద్యుమ్న మరో చేత్తో దాన్ని కింద పడకుండా పట్టుకొని అటూ ఇటూ చూస్తూ ఈ బటన్ ఏమిటి అన్నాడు. ఆ ప్రశ్న పూర్తి కాకుండానే దాన్ని నొక్కద్దు అంది హారతి అడావిడిగా. కానీ అంతలోనే ప్రద్యుమ్న దాన్ని నొక్కేశాడు. సరిగ్గా 10 సెకండ్లలో కారిడార్లో కలకలం రేగింది. దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుంటూ ఆరతి స్నేహితులు లోపలికొచ్చేశారు. హఠాత్తుగా అలా వచ్చిన ఆరతి స్నేహితులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్న. ప్రద్యుమ్న చెయ్యి ఆరతి నడుం చుట్టూ, ఆమె చెయ్యి అతడి మెదడు చుట్టూ ఉండటం చూసి తాము అనుకున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉండటంతో ఆరతి ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు. ఆరతి పైన దాడి చేస్తూ ఉంటాడు ఆ మన్మధుడు అనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ రతి మన్మధుల్లాగా ఆనందంగా ఒకరినొకరు కౌగులించుకొని ఉంటారని వారు ఊహించనే లేదు. అందర్నీ చూసి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా వెంటనే ఫక్కున నవ్వేసింది ఆరతి. ప్రద్యుమ్న కూడా ఆరతి తనను పరీక్షించిందని అర్థమైపోయి అతను కూడా గట్టిగా నవ్వాడు. వాళ్ళిద్దరి నవ్వులకు ఆరతి ఫ్రెండ్స్ అంతా కిలకిలా రావాలు తోడవటంతో అక్కడ ఆనందం వెలివేసింది. ఆరతికి మన్మథ రహస్యం తెలిసింది. అతనికి తన పైన ఉన్న ప్రేమ నిజమని తెలుసుకుంది. అది అర్థం చేసుకున్న ఆరతి ఫ్రెండ్స్ కూడా సంతోషంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కాలం అమ్మాయిలు ఇది తెలుసుకోవాలి. ఇన్ఫాక్చుయేషన్తో ఎవరు ప్రపోజ్ చేసినా కానీ వెంటనే నమ్మేసి
వాళ్ళని వెంటనే నమ్మేయకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించింది. ఒక పూటో ఒక రోజో ఒక సంవత్సరంతోనో పోయేది కాదు, ఒక జీవితం అంతా ఉండాల్సిన వాళ్ళు. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పేమీ లేదు. ముందు జాగ్రత్త ఎప్పుడైనా మంచిదే. మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.